ఈ కేతన్ అగర్వాల్ పూణే మర్డర్ కేసు ఏదైతే ఉందో విచారణలో రోజుకు ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది. ఈ సియా చేతన్ ఎవరైతే కేతన్ని తోసి చంపారో ఇప్పటివరకు మన ఫ్రెండ్స్ అనుకుంటున్నామో వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళైపోయిందంట. ఇదే ఒక ట్విస్ట్ అంటే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ చేతన్కి సియా కాకుండా ఇంకొక 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట. నేను ఏదో దీంతో ఒక సినిమా తీయొచ్చు అనుకున్నా కానీ ఇది దురంధర్ని మించిపోయే సినిమా. ఇది అసలు సినిమా కూడా పనికిరాదేమో, వెబ్ సిరీసే. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3. 19 ఏళ్ళు 22 ఏళ్ళ వయసు ఉన్న పిల్లలు వీళ్ళు అసలు ప్లాన్ చేసుకొని ఆ మర్డర్ చేయటం అన్నది చిన్న విషయం కాదు మామ. దీని వెనకాల విషయాలు మాత్రం మామూలుగా విచారణలోవి మనం మాట్లాడుకుందాం. కొన్ని ఎమోషన్స్ కూడా ఉన్నాయి ఇందులో, అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. లెట్స్ టాక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే పోలీసులు వాళ్ళ కస్టడీ ముగుస్తుంది, సో వాళ్ళ కస్టడీని ఎక్స్టెండ్ చేయమనే అడిగే అవకాశం ఉంటుంది. అయితే ఆబ్వియస్లీ జడ్జి గారు ఒప్పుకోరు. సో దాని తర్వాత వాళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ అడుగుదామని ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పుకున్నాం. దాని తర్వాత ఏం జరిగిందంటే మనం అనుకున్నట్టే సో పోలీస్ కస్టడీకి ఒప్పుకోలేదు, వాళ్ళకి జ్యుడిషియల్ కస్టడీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. లై డిటెక్టర్ టెస్ట్ కోసం అడిగితే నిందితులు ఒప్పుకోలేదు, సో కోర్టు కూడా నిరాకరించింది. అదేంది మామ, నిందితులు ఒప్పుకోకపోతే కోర్టు ఎందుకు నిరాకరించాలని మీరు అనుకోవచ్చు. మీరు తెలియని వాళ్ళు ఉంటే చెప్తున్నా. 2010లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఈ లై డిటెక్టర్ టెస్టులు, నార్కో అనాలిసిస్లు, ఈ బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు, ఇలాంటి వాటన్నిటికీ ఎవరైతే నిందితులు ఉంటారో, అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళ కన్సెంట్ అవసరం, వాళ్ళ అనుమతి అవసరం. వాళ్ళు అనుమతిస్తే మాత్రమే ఈ టెస్టులు చేయాలి. వాళ్ళు అనుమతి ఇవ్వకపోతే ఈ టెస్టులు చేయడానికి లేదు. అలా ఉంది మనలా, మనం ఏం చేయలేం. సో వాళ్ళ లాయర్స్ మా క్లయింట్స్కి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టం లేదండి ఈ టెస్ట్ చేయటం అంటే కోర్టు దాన్ని రిజెక్ట్ చేసింది, పోలీసుల అప్పీల్ని. సో దాని తర్వాత వాళ్ళు జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళారు. ఇక్కడ పోలీసులు ఏమో విచారణని వేగవంతం చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారు ఏంటి అంటే ఎప్పుడైతే వీళ్ళు లై డిటెక్టర్ టెస్ట్ ఇవన్నీ రిజెక్ట్ చేశారో దాన్ని కూడా వాళ్ళు ఛార్జ్ షీట్లో పెట్టారు. గూగుల్ సెర్చ్ హిస్టరీ ఫస్ట్ ఇది బయటకు తెస్తున్నారు. మనం ఏమనుకుంటామంటే ఒక నేరం చేసినప్పుడు అరే మనం గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే నేరం వద్దులేండి, ఏదైనా సెర్చ్ చేస్తే డిలీట్ చేసేస్తే అయిపోద్దాం అనుకుంటాం. బాగా టెక్నాలజీ ఎలా ఉందంటే మనం ఏం చేసినా సరే దాన్ని రికవర్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఒక్కసారి మన ఇంటర్నెట్లో ఏదైనా వెతికినా ఏదైనా చూసినా ఎవరైనా కనిపెట్టేచ్చు దాన్ని మనం ఎంత డిలీట్ చేసినా. సో గూగుల్ హిస్టరీలో కొన్ని ఆధారాలు దొరికినాయి పోలీసులకి. వీళ్ళు ఒక కేఫ్లో కూర్చొని కేతన్ హత్య కోసం ప్లాన్ చేసుకున్నారు అనుకున్నాం కదా, ఒక 55 నిమిషాలు అంతసేపు డిస్కస్ చేసుకున్నారు ఒక కేఫ్లో అని చెప్పి. అక్కడున్న టైంలో వీళ్ళు ఫోన్లో కొన్ని ఎతికారంట. ఏం ఎతికారు? పైనుంచి కిందకు దూసేస్తే చనిపోతారా, అత్యంత ఈజీగా తక్కువ రిస్క్ ఉండే మర్డర్ ప్లాన్స్ ఏంటి, ఇలాంటివన్నీ గూగుల్లో సెర్చ్ చేశారంట. సెర్చ్ చేసి వాటిని డిలీట్ చేశారు, బట్ పోలీసులు వాటిని రికవర్ చేశారు. చూడండి వీళ్ళ ప్లాన్స్. దాని తర్వాత స్నాప్చాట్ లీక్స్ కొన్ని జరిగినాయి. సియా మరియు తన స్నేహితురాలు ఒక ఫ్రెండ్తో వాళ్ళిద్దరు కొన్ని చాట్స్ చేసుకున్నారు మ్యారేజ్ రిలేటెడ్. అవి లీక్ చేసి అవి బయటకు వచ్చినాయి. ఏంటిరా అంటే పెళ్లి టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ కార్డు. సో వీళ్ళు మ్యారేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళడం కోసం వాళ్ళ ఫ్రెండ్కి టికెట్ బుక్ చేయడం కోసం తన ఆధార్ కార్డు అడిగిందంట. అందులో ఆ చాట్లో ఉన్నాం అనమాట. దాంతో పాటు ఏమడిగిందంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఈ పెళ్లి కోసం. ఎనీవే పెళ్ళి అయితే జరగని పెళ్లికి టికెట్లు ఆధార్ కార్డు పంపి అన్న విధంగా మాట్లాడుకున్నారు. అవి బయటకు వచ్చినాయి. సో ఇవి ఎవరు చెప్పారు బయటికి? హిందుస్థాన్ టైమ్స్ వీటిని బయట పెట్టింది, ఒక మీడియా సంస్థ. సో ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ అని పోలీసులు చెప్పడానికి ఇది ఒక బలమైన ఆధారం దొరికింది అని చెప్తున్నారు. బట్ ఎంత బలంగా కోర్టులో నిలబడతాయని తెలియదు. మావి కాదు ఇవి ఏఐ ద్వారా అంటే మళ్ళీ ఆ ఏఐ కాదని చెప్పి నిరూపించడానికి కూడా కొంత టైం పడుతుంది మళ్ళీ వాటన్నిటికీ. సరే, ఇప్పుడు అసలైన ట్విస్ట్ వీళ్ళ మ్యారేజ్. చెప్పుకునే ముందు మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుంది. అది క్రైమ్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, అవేర్నెస్, స్కామ్స్, ప్రతిదానికి. సో ఎవరైతే డైలీ చూస్తున్నారో ఇంత మట్టుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లేదంటే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి చాలా న్యూ వ్యూవర్షిప్ వస్తుంది. లాస్ట్ వీడియో కూడా ఆల్మోస్ట్ 1 lakh పైన వెళ్ళింది. బట్ అందులో నుంచి ఈవెన్ 1% కూడా సబ్స్క్రైబర్స్ కింద టర్న్ అవట్లా. మన కంటెంట్ బాగుంటుంది, అది సరే మనం కొన్ని ఏఐవి లేదంటే కొన్ని ఎడిటింగ్లు అలాంటివన్నీ చేయం, బట్ చాలా న్యాచురల్గానే ప్రొజెక్ట్ చేస్తాం ఇప్పుడు ఉన్నంత వరకు అయితే, మన దగ్గర ఉన్న టైం వరకు అయితే. కానీ బాగుంటుందని చెప్తా కూడా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ నెంబరే. కొత్తగా ఎవరైనా చూస్తే మనలో ఉన్న స్టఫ్ నా నెంబర్తోనే చూస్తారు. కంటెంట్ 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు చూస్తారని అనుకోవట్లేదు. ముందు ఓకే స్టఫ్ ఉందా లేదా అని చూస్తారు. ఆ స్టఫ్ ఏంట్రా అంటే ఆ సబ్స్క్రైబర్స్ నెంబరే. సో దాంతోపాటు బెటర్ రీచ్ కోసం వీడియోని లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. నిందితులు సియా మరియు చేతన్లకి ముందే రహస్య వివాహం అయ్యిందా అంటే ఇప్పుడున్న ఆధారాల ప్రకారం అయ్యింది అని చెప్తున్నారు. ఇది ఒక షాకింగ్ ట్విస్ట్. కేతన్ అగర్వాల్తో నిశ్చితార్థం జరగడానికి ఒక 4 నెలల ముందే వీళ్ళిద్దరికీ పెళ్ళి అయిపోయిందంట.
ఆ పెళ్ళిని వీళ్ళు దండలు మార్చుకుంటున్న ఫొటోస్ని వీటన్నిటిని ఇంకొక ప్రైవేట్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో వాటిని అప్లోడ్ కూడా చేశారంట. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో లేదంటే ఇదంతా చేద్దాం అనుకున్నారో దానికి ముందు వాటిని డిలీట్ చేశారంట. ఇప్పుడు పోలీసులు ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వీటికి డిజిటల్ ఆధారాలు ఎలా దొరికినాయి, ఆ వాట్సాప్లో చాట్స్ చేసుకున్నా కానీ వాటి ప్రకారం వీళ్ళు లింకులు వేసుకొని కనిపెట్టారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ విషయాన్ని గుర్తించి ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో వాటిని సైబర్ నిపుణుల ద్వారా రికవర్ చేసి ఆ ఫొటోస్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటే సాక్ష్యంతకాలు కావాలిగా, ఎవరో ఇద్దరు స్నేహితురాలు వీళ్ళకి సాక్ష్యంతకాలు కూడా పెట్టారంట. పోలీసులు ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎదగడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నది నాకు కొద్దిగా డౌట్ ఉంది, టు బి హానెస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఇది చాలా పెద్ద విషయం. నిజంగా వీళ్ళు కనుక ఎక్కడైనా పెళ్లి చేసుకుంటే ఈ పాటికి ఆ విషయం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు చేసిన వాళ్ళు ఈ పాటికి బయటకు వచ్చేస్తారు, వచ్చి చెప్తారు మిమ్మల్ని చూసి ఇలా చేసుకున్నారని చెప్పి పోలీసులకు ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. అండ్ పోనీ ఆ సర్టిఫికేట్ వీళ్ళకి ఎతకడం పెద్ద కష్టమైంది కాదు, క్లిష్టమైంది కాదు. ఫోటో అంటే ఓకే, రికవర్ చేయడం కష్టమైన పని, కానీ సర్టిఫికేట్ కష్టమైంది క్లిష్టమైంది కాదు కదా పోలీసులకి. సో నాకు ఇది కొంచెం డౌట్గా ఉంది. ఇది కేవలం మీడియా ఎగ్జంప్షనా లేదంటే పోలీసుల ఎగ్జంప్షనా లేదంటే నిజంగా జరిగిందా లేదా అని చెప్పి మనకి ఫర్దర్గా తెలిసిద్ది ఇదేంటి అని చెప్పి. అయితే నెక్స్ట్ ట్విస్ట్ ఏంట్రా అంటే, కేతన్ దగ్గర నుంచి షాపింగ్ అని చెప్పి సీఏ ₹1 కోటి తీసుకుంది. మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అది చేతన్కి ఇచ్చింది, కేతన్ దగ్గర తీసుకున్నవి. ఈ పేర్లు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. చేతన్కి ఇచ్చింది ఏంటి, చేతన్కి ఇచ్చి తన లైఫ్లో బిజినెస్ చేసుకుని తొందరగా సెటిల్ అయితే ఈ లోపల కేతన్ ఎట్లా చంపేస్తారు, ఒక 3 సంవత్సరాలు తినాగిద్ది. వీళ్ళు వేసుకున్న ప్లాన్ ఇది. డిప్రెషను ఇవన్నీ, అసలు నేను లవ్ చేస్తున్నాడు పోయాడు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఇవన్నీ దానికి అనుకుంటా. సో డిప్రెషన్ ఇవన్నీ అని చెప్పి దాని తర్వాత ఇప్పుడు నాకు చేతన మాత్రమే కావాలని, ఈ లోపల ఆయన సెటిల్ అయితే ఆ ₹1 కోటితో బిజినెస్ చేసుకొని సెటిల్ అయితే ఫ్యామిలీ కూడా ఒప్పుకునిద్ది అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ చేతన మహానుభావుడు ఏం చేశాడు, అందులోంచి 2 లక్షలతో ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయికి ఒక డైమండ్ రింగ్ కొన్నాడంట. పోలా అదిరిపోలా. ఇదే కాదు, ఇది ఒక్కటే కాకుండా తనకి ఒకే టైంలో పలువురు అమ్మాయిలతో సెక్స్టింగ్ కూడా చేశాడంట. టెక్స్టింగ్ కాదు, సెక్స్టింగ్. కొత్తగా ఉంటుంది ఇలాంటి పదాలన్నీ, మనకి పొను అలవాటు అవుతూ ఉంటాయి. సో ఏంటి, పోలీసులు ఏదైతే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ చాట్స్ డిలీట్ చేశారో వీళ్ళు వాటిని రికవర్ చేస్తే సియా గోయల్తో ఉన్న రిలేషన్లో ఉంటూనే మరొక 4-5 అమ్మాయిలు, నేను 2-3 అన్నా, 4-5 అమ్మాయిలతో ఒకే సమయంలో చాటింగ్ చేస్తున్నట్టు ఫైండ్ అవుట్ చేశారు. అందులో అమ్మాయిలతో అసభ్యకరమైన మెసేజ్లు ఉన్నాయి. అలాగే ఒక 2 అమ్మాయిలు కలవటానికి కూడా ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటున్నట్టు ఆ మెసేజ్లు తెలియదంట. 2 విషయాలు మామ. ఒకటి, మీరు నిజంగా అంత ప్రేమించుకొని అంత పెళ్లి చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళి కేతన్కి ఇది కన్ఫెస్ చేసేసి, అసలు మొన్న కూడా ఎవరో నాకు చెప్తున్నారు, ఒక అబ్బాయి నిన్ను ప్రేమించాను అన్నా కూడా లేదు నువ్వు నన్నే పెళ్లి చేసుకునే అబ్బాయిలు కూడా ఉంటారని చెప్పి అది ఎగ్జాంపుల్గా ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయితో నాకు పెళ్ళి అయిపోయిందన్నా కూడా లేదు స్టిల్ నువ్వు నన్నే పెళ్లి చేసుకుని అంటారా? నాకు అర్థం కావట్లే. ఇంక ఈ ట్విస్ట్లో నెక్స్ట్ ఒక మాట ఉంది, నా నోట్లోంచి అది రావాలని కోరుకోవట్లేదు, కానీ చెప్పట్లేదు. ఇంక అదొక్క ట్విస్టే మిగిలిపోయింది. ఆ ఒక్క ట్విస్ట్ కూడా వచ్చేస్తే ఇంక మనకు భూమి బద్దలైపోవడమే. అది ఈ అబ్బాయి. ఇప్పుడు చూడండి ఏం జరిగింది, నెక్స్ట్ కూడా చెప్తాను ఇక్కడ. ఇప్పుడు సియా వాళ్ళ లాయర్ దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తాడు తెలుసా? ఇప్పుడు జరిగిన విషయం ఇది కనుక ఎంత నిజమైతే కనుక ఎలా ప్రొజెక్ట్ చేస్తాడంటే, సియా చేతన్ని నమ్మింది, చేతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది, చేతన్ ప్రేమ కోసం తన తల్లిదండ్రులు తీసుకొచ్చిన కేతన్ని కూడా చంపడానికి ఒప్పుకుంది, చంపింది కదా, చంపడానికి ఒప్పుకుంది. అలాంటి సియాని ఇటు చేతను వంచాడు, ఇటు పేరెంట్స్ వంచారు, అది అని చెప్పి ఒక సింపతి యాంగిల్ ప్రొజెక్ట్ చేసి సియాకి బెయిల్ తీసుకొస్తారు. అసలు ఎక్కడ నేరం చేసింది చేతను సియా ఇద్దరు చేశారు, కానీ మునిగిపోయేది ఎవరు? ఈ పడవలో ఎవరి పడవ మునిగిపోద్ది అంటే చేతన్నే మునిగిపోతుంది. అటు కేతన్ని చంపింది చేతనే, ఇటు సియాని మోసం చేశాడు. అసలు మొత్తం అంతా ఈయన చుట్టుకుంటుంది. ఒకటి నా లెక్క ప్రకారం అయితే ఇవి లీక్ అవ్వటానికి, ఇలాంటి విషయాలు బయటికి రావడానికి కూడా, అంటే చేతనికి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి బయటికి రావడానికి కూడా, అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అది బయటికి రావడానికి కూడా సియా సైడ్ నుంచి ఏదైనా అయి ఉండొచ్చు, తను సేవ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు కదా. నిజానిజాలు ఏంటన్నది న్యాయస్థానాలు తెలుస్తాయి, బట్ ఇవన్నీ స్పెక్యులేషన్స్. సో మొత్తానికి నేను ఇంతకుముందు కూడా ఒక అనాలిసిస్ చెప్పాను లాస్ట్ 2 వీడియోస్లో కూడా, మునిగిపోయేది చేతనే అని చెప్పి. బయటికి సియా వచ్చేస్తుంది, చేతనే మునిగిపోతాడు, అమ్మాయి కాబట్టి ఏది కాబట్టి. దీనికి ఇంకో పాయింట్ చెప్తాను చూడండి. సూర్యవంశీ అని చెప్పి ఒక మేఘాలయలో ఒక హత్య జరిగింది. హనీమూన్కి వెళ్ళారు, అక్కడి నుంచి ఒక ఆవిడ ఒక లాయన్ని తోసేసిందే అని చెప్పి తన గురించి కూడా తిని సెర్చ్ చేసిందంట. తన కేసుని ఒక కేస్ స్టడీగా తీసుకుంది. కాలేజీలో ప్రాజెక్టులు చేయండి, థీసిస్ చేయండి అంటే ఇంకొన్ని బయట చేస్తారు ఇట్లాంటి థీసిస్లన్నీ. ఏంటి, లాకప్లో అమ్మాయిల్ని కొడతారా,
అమ్మాయిలకి బెయిల్ ఎలా వస్తుంది, ఎంత త్వరగా వస్తుంది, బెయిల్ వచ్చిద్దా రాదా, ఇలాంటివన్నీ. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలా జరుగుతుంది, ట్రయల్ జరుగుతుంది కదా, అక్కడ వాడికి బెయిల్ వచ్చింది కొన్ని రోజుల క్రితం. ఆ బెయిల్ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టుకి అటు ఇటు తిరుగుతున్నారు బెయిల్ క్యాన్సిల్ చేయమని. కానీ లేదు, ఇంకా అక్కడ ఏం జరగల. సో అక్కడ జరిగేదే ఇక్కడ జరిగిద్ది, ఇక్కడ జరిగేదే ఇంకో చోట జరిగిద్ది. ఆ ప్రివిలేజ్ ఉంటుంది వీళ్ళకి, చేసేదేం లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే విచారణలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటారంట. ఈ విషయాలన్నీ సియాకి తెలిసినాయి అంట. సో సియాని చేతని ఎదురెదురు పెట్టి విచారించారంట. సియా దీని మీద చాలా డిసప్పాయింట్ అయిపోయి నువ్వే కేతని చంపావు, లేదు నువ్వే కేతని చంపావు అని చెప్పి, అంటే తెలిసిందంటే మల్టిపుల్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇట్లా వాళ్ళకి రింగ్ కొనిచ్చాడని. ఇక్కడే నాకు డౌట్ వచ్చింది. సో ఇది పోలీసులు క్రియేట్ చేసిన కథనమా, లేదంటే ఇది నిజంగా జరిగిందా అని. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, పోలీసులు క్రియేట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉండాలి కానీ బయటకు ఎందుకు వచ్చిందంటే, ఇది బయటికి మీడియా ద్వారా బయటకు వస్తే ఏంటంటే ఇది అటు తిరిగి లాయర్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ వెళ్తుంది. సో వాళ్ళు వచ్చి చెప్తారు, అమ్మా ఇలా చేతను ఇలా చేశాడంటే అలా చేశాడంటే. అందుకని స్పెక్యులేషన్స్ అని వర్డ్ యూస్ చేశారు. ఇలాంటిది ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు పోలీసులు. సో దట్ ఏంటంటే సియాకి చేతనికి ఆ మధ్యలో ఉన్న బాండింగ్ని వీళ్ళు బ్రేక్ చేయగలిగితే, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాక్ష్యం చెప్పుకునేలా తీసుకొస్తే అది కోర్టులో కూడా వీళ్ళకి యూజ్ అయ్యిద్ది అని ఒక టాక్టిక్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వే హత్య చేసావు అంటే నువ్వే హత్య చేసావు అని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందన వేసుకున్నారు. సో చేతన్తో ఇప్పుడు ఎవరైతే చాట్ చేశారో, ఇది కూడా బయటకు వచ్చిన వార్త అనమాట, ఎవరైతే మిగతా అమ్మాయిలు ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారిస్తారంట. సో ఇది నిజమైతే కనుక వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారిస్తారు. సో దట్ ఫర్దర్గా ఇంక చాలా విషయాలు తెలుస్తాయేమని చెప్పి. సరే, ఇది ఇప్పటి వరకు ఈ కేసుకున్న అప్డేట్స్, అంటే వాళ్ళని విచారించడం కానీ, లేదంటే వాళ్ళ సైడ్ ఉన్న స్టోరీ ఏంటని కానీ, ఇది కానీ. ఇప్పుడు ఏంటి, వీళ్ళకి ఇప్పుడు కస్టడీ లేదు పోలీసులతో. సో జ్యుడిషియల్ కస్టడీ అయిపోయింది, ఒక 14 రోజులు రిమాండ్ చేశారు. నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏంటంటే, పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. మామూలుగా అయితే ఇలాంటి హత్య వాటికి 90 రోజులు ఉంటుంది, బట్ అక్కడ గవర్నమెంట్ కొంచెం ప్రెషర్ పెట్టింది కాబట్టి కొంచెం త్వరగా ఫైల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే టైంలో వాళ్ళ కస్టడీ అనేది పెరుగుతూ ఉంటుంది. లేదు అనుకుంటే కోర్టుకి ఏదైనా మంచిగా లాయర్స్ కనుక వాదిస్తే వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పోలీసులు ఏం చేస్తున్నారు అంటే, డిజిటల్ మరియు ఫోరెన్సిక్ దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎలాగో లై డిటెక్టర్ టెస్ట్కి వీటన్నిటికీ ఒప్పుకోలేదు కాబట్టి మొత్తం వ్యూహాన్ని మొత్తం పూర్తిగా డిజిటల్ ఫోరెన్సిక్ వైపు మళ్లించారు. దాని ప్రకారం ఏంటంటే, చేతన్ సియా ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేసి ఆ వాట్సాప్, స్నాప్చాట్, అక్కడ ఉన్న మెసేజెస్ ఇవన్నీ ఇల్లు కొన్ని కోడెడ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకున్నారంట, కొన్ని మెసేజెస్, కొన్ని కోడ్స్. సో అవేవైతే రహస్యంగా అదే ఆ కోడ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేస్తున్నారు. అలాగే హత్యలో వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా, ఇది ఇంకొక ట్విస్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ కూడా రైస్ చేశారు. నేను దీని గురించి మళ్ళీ ఇప్పుడే మాట్లాడతా కాసేపట్లో అన్న విషయాన్ని కూడా చార్ట్స్ అని డీకోడ్ చేస్తుంటే వాళ్ళకి ఒక డౌట్ వచ్చింది. సో దాని గురించి కూడా విచారించారు, వచ్చింది నేను చెప్తా. అయితే నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికల కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అంటే ఆ చార్జ్ షీట్లో వాళ్ళు ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ని కోర్టులో బలంగా నిరూపించాలంటే కొన్ని ల్యాబ్ రిపోర్ట్లు వీళ్ళకి కీలకం. అవేంటి, ఏవైతే ఘటనా స్థలానికి చేతను వెళ్ళాడో, హుడీ కానీ, ఆ హెడ్ ఫోన్స్ కానీ, లేదంటే ఓ బైక్ కానీ అవన్నీ వేసుకెళ్ళాడో, లేదంటే అక్కడ ఘటనా స్థలంలో వీళ్ళు సేకరించిన ఫింగర్ ప్రింట్స్ కానీ ఏవైనా సరే ఆ నివేదికలు ఇంకా రావాల్సి ఉందంట. వాటితో పాటు ఏంటంటే నిందితుల కాలినడకన శైలిని మ్యాచ్ చేసే ఒక గెయిట్ అనాలిసిస్ కూడా చేస్తున్నారు. చెప్తాను చూడండి. ఈ గెయిట్ అనాలిసిస్ ఏంటంటే ఇది ఒక కీలకం, టైం తీసుకున్నాను కొద్ది మ్యాటర్ ఇది కూడా. ఏంటి గెయిట్ అనాలిసిస్ అంటే, చేతన్ ఏదైతే ఆ ఫోర్ట్ ఎక్కుతున్నాడో, ట్రెక్ చేస్తున్నాడో, అక్కడ ఎవరు చేతన్ని చూడాల, మొత్తం హుడీ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నాడు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా చేతన్ క్లియర్గా కనిపించట్లా. పోలీసులు చేతనని చెప్పి పట్టుకొని ఐడెంటిఫై చేసి ప్రవేశపెట్టడం వేరు, కోర్టులో నిరూపించడం వేరు. కోర్టుకి వెళ్ళక ఏమైంది, ఈవెన్ చేతన్ దగ్గరే తన హుడీ కానీ ఆ బైక్ కానీ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారు. కానీ కోర్టులో ఈ నిందితుల తరపున వాయించే డిఫెన్స్ లాయర్ ఎవరైతే ఉంటారో ఆయన ఏం చేస్తారు, సింపుల్గా ఈ బట్టలు వేసుకుంటే ఈ బట్టలు వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు అంటారు, ఈ బైక్ అంటే ఆ బైక్ వేరే వాళ్ళు దొంగిలించారంటారు, ఏదో ఒకటి అంటారు. అన్నప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంత స్ట్రాంగ్గా ఉండదు. సో ఎవరైనా ఆయన ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, చేతన్ని ఎవరైనా చూసారా, మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి, సీసీటీవీలో చూపించండి, ఇలాంటివి అడుగుతారు లాయర్స్. సో అలాంటి క్వశ్చన్లకి వీళ్ళు ఆన్సర్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే గెయిట్ అనాలిసిస్. అంటే ఏంటంటే, చేతన్ ఏదైతే అక్కడ ఫోర్ట్కి వెళ్తున్నాడో తన వాకింగ్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ ఏదైతే ఉందో అది న్యాచురల్గా తన మామూలుగా నడుస్తున్నప్పుడు మామూలుగా చేస్తున్నప్పుడు ఏదైతే ఉంటుందో ఆ రెండింటితో కంపేర్ చేసి ఒక టెక్నికల్గా ఒక రిపోర్ట్ రెడీ చేస్తారు. సో ఈ స్టైల్ తినదే అని చెప్పి మ్యాచ్ చేస్తారు. దాన్ని గెయిట్ అనాలిసిస్ అంటారు అనమాట. సో అలా చేసి పగడబందీగా టెక్నికల్గా ప్రూవ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేకపోయినా ఈ వాకింగ్ స్టైల్, ఈ బాడీ లాంగ్వేజ్ కూడా చేతందే అని చెప్పి, ఇది చేతనే అని చెప్పి ప్రూవ్ చేసేలాగా ఒక అనాలిసిస్ రిపోర్ట్ని రెడీ చేస్తారన్నమాట. అది గెయిట్ అనాలిసిస్. వీటన్నిటిని నమ్ముకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారాలు అంటే ఐ విట్నెస్లు కానీ లేదంటే ఏమీ లేవు. వీళ్ళు ఒప్పుకున్నారు కదంటే వీళ్ళు కోర్టులో ఒప్పుకోరు, ఇక్కడ ఒప్పుకుంటారు పోలీసుల దగ్గర, కానీ కోర్టులో ఒప్పుకోరు. పోలీసుల దగ్గర ఒప్పుకునేది కోర్టులో చెల్లదు. అది దా సర్ప్రైజ్. నెక్స్ట్
క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ ఏదైతే చేశారో వాటిని కూడా ఫార్మలైజ్ చేస్తున్నారు. అది లోగడ పోర్ట్లో చేసినవి కానీ, లేదంటే ఇక్కడ పూణేలోని లొల్లు నగర్లో వీళ్ళు కొంచెం ట్రయల్స్ చేశారు. చేతనను సియా ఎలా తోసేయాలి ఏంటి అని చెప్పి ట్రయల్స్ చేశారు. సో సీన్స్ రీకన్స్ట్రక్ట్ చేశారు అక్కడ ఇక్కడ. వాటన్నిటిని కూడా ఫార్మలైజ్ చేసి చట్టబద్ధమైన సాక్ష్యాలుగా వాటిని మారుస్తున్నారు. నెక్స్ట్ చార్జ్ షీట్కి చెప్పాను కదా, ఇంతకుముందు 90 days టైం పట్టింది. మామూలుగా అయితే 90 days టైం ఉంటుంది, టైం పట్టడం కాదు. బట్ ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెషర్ ఉంది కాబట్టి కొంచెం ముందుగానే చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇందులో ఏమవుతుందంటే ఈ సూర్యవంశీ కేసులో కూడా ఏమైందంటే వీళ్ళు ఒక సెక్షన్ రాంగ్గా పెట్టారు. దాన్ని యూస్ చేసుకునే ఆ అమ్మాయిల లాయరు తనకి బెయిల్ తెప్పించాడు. అవే మెయిన్ ఈ చార్జ్ షీట్లో వీళ్ళు పెట్టే ఏవైతే సెక్షన్స్ ఉంటాయో అవే మెయిన్. ఆ సెక్షన్స్కి తగ్గట్టు అక్కడ సెక్షన్ తగ్గట్టు ఆధారాలు ఉండాలి, అవి ప్రాపర్ సెక్షన్స్ అయి ఉండాలి, ఈ క్రైమ్ రిలేటెడ్ అయి ఉండాలి. అందులో ఒక్కటి రాంగ్గా ఉన్నా కూడా ఏమవుతుందంటే అపోజిషన్ లాయర్స్కి వీళ్ళు దొరికినట్టే. సో కోర్టులు వాళ్ళకి నిజం తెలిసినా ఏం తెలిసినా ఇది ఒక మిస్టేక్ అనుకున్నా ఏదనుకున్నా సరే వాళ్ళు ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రజెంట్ చేసిన వాదనల బేసిస్ మీద మాత్రమే వాళ్ళ తీర్పుని ఆ జడ్జిలు ఆ తీర్పుని చెప్తాయి అంతే. సో చూడాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్, మూడో వ్యక్తి ఎవరు, ఇదే ట్విస్ట్. ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే దర్యాప్తులో భాగంగా పోలీసులు చేతన్ చౌదరి క్లాస్మేట్, మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అంట, ప్రస్తుతం పూణేలోనో ఎక్కడో అక్కడే ఓ ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నాడు. తన ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ఐడెంటిఫై చేశారు. ఏం ఇన్వాల్వ్మెంట్ ఉంది, మే చివరి వారం నుంచి ఇతను చేతన్ చౌదరితో నిరంతరం కాంటాక్ట్లో ఉన్నాడు. సో రెగ్యులర్గా కేతన్ని చంపడానికి ముందు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద ఫ్రెండ్ చేతన్కి. సో తనని తీసుకొచ్చి విచారించారు. ఏంటి ఇతనికి ప్లాన్ ముందే తెలుసా ఏంటి అని చెప్పి. తెలిసింది ఏంటంటే అవును ఇతనికి ప్లాన్ ముందే తెలుసు. కేతన్ పోలీసుల కథనం ప్రకారం, ఇది పోలీసులు చెప్పిన దాని ప్రకారం కేతన్ అగర్వాల్ని చంపాలని చెప్పే కుట్ర ఈ మూడో వ్యక్తికి ముందే తెలుసు. సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు కూడా తనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేశారంట. చేసి కోటలు అమలు చేయడానికి ముందు క్లాస్లో గురించి చర్చించి జూన్ 18న కేతన్ చంపిన రోజైతే ఉందో తను అక్కడికి రమ్మన్నారంట. సో నువ్వు కూడా మాకు హెల్ప్ చేయని చెప్పి రమ్మన్నారంట. సో చేతన్ కానీ సియా కానీ ఇద్దరు అతన్ని కోరారు అని చెప్పారు. ఎందుకు కోరింటారు, సింపుల్, వీళ్ళిద్దరు ఎంత తెలివైన వాళ్ళు అంటే అంత తెలివైన వాళ్ళు, మామూలు వాళ్ళు కాదు. వాడి చేత ఈ పని చేయించి వాడిని ఇరికిచ్చి వీళ్ళిద్దరు సైడ్ అయిపోదాం అనుకున్నారు. వాడు తెలివైనడు కాబట్టి కొద్దిగా తప్పించుకున్నా కానీ స్టిల్ ఇరుక్కున్నాడు. చెప్తా నేను. అతన్ని తీసుకొచ్చి విచారించారు. అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అంటే పోలీసుల ప్రాథమిక విచారణలో ఏం తెలిసిందంటే ఒక కీలకమైన విషయం వెల్లడించాడంట. చేతన్ సియా తనతో హత్య ప్లాన్ గురించి చెప్పినప్పుడు సో తనకి ఈ ప్లాన్ గురించి ముందే చెప్పారంట. ఈ పని చేయొద్దు, హత్య ప్లాన్ విరమించుకోండి అని చెప్పి నేను వాళ్ళకి గట్టిగా చెప్పానండి, పోలీసులు గారు నేను చాలా గట్టిగా చెప్పానండి అని చెప్పారంట. విరమించుకోని చెప్పాను గట్టిగా నచ్చ చెప్పినట్లు క్లెయిమ్ చేశాడు. వారు పిలిచినా తన లోగడ ఫోర్ట్కి పిలిచారు, ఏదైతే ఎక్కడి నుంచి తోస్తారో పిలిచినా కూడా నేను వెళ్ళడానికి పూర్తిగా నిరాకరించాను అని చెప్పాడు. అయినా సరే జూన్ 18న కేతన్ అగర్వాల్ చనిపోయిన తర్వాత కూడా సియా చేతన్ ఇద్దరు కలిసి మళ్ళీ ఈ యువకుడిని కలిసి మాట్లాడినట్టు పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇది పేపర్లో వచ్చిన వార్త. ఇప్పుడు ఏం జరిగిద్ది, తదుపరి చర్యలు పోలీసులు ఏం చేస్తారు, తదుపరి చర్యలు ఒక పెద్ద నేరం లేదా హత్య జరగబోతుందని ముందే తెలిసినా, అంటే నీకు హత్య జరగబోతుందని తెలుసు అయినా నువ్వు పోలీసులకి ఇన్ఫామ్ చేయలేదు ఎందుకు, సో తిన మీద కూడా కేసు ఫైల్ అవుతుంది ఇప్పుడు. అలాగే అది చట్ట ప్రకారం నేరం. అది మాత్రమే కాకుండా ఇతనికి కేవలం ప్లాన్ మాత్రమే తెలుసా, లేదంటే సియా చేతన్కి ఏమైనా డిజిటల్గా వీళ్ళు కొన్ని కోడ్ వర్డ్స్ యూజ్ చేసుకుంటారు కదా, అందులో తిన పాత్ర కూడా ఉందా, చంపడానికి కానీ లేదంటే చంపిన తర్వాత కానీ వీళ్ళకి ఏమైనా సలహాలు ఇచ్చాడా, ఇలాంటివి కూడా మొత్తం వెరిఫై చేస్తున్నారు. ఎక్కడైనా సరే తిను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అన్న విషయం బయటకు వస్తే తిన్ను కూడా కో అక్యూజ్డ్గా, ఇప్పుడు ఆ లేవన్ నేటివ్ కదా, ఇప్పుడు A3 కింద తిన్న కూడా జాయిన్ చేస్తారు. చూడండి, ప్రత్యేక భాషను జరిగితే ఇతను కూడా వేస్తారు అని చెప్పుంది. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఆ అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్, సాక్షాంతకాలు పెట్టిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి చెప్తామా, ఇది కొంచెం ఎమోషనల్. కేతన్ వాళ్ళ తాతగారు కూడా చనిపోయారు నిన్న. ఇది ఎంత బాధాకరమైందంటే కేతన్ వాళ్ళ నాన్నగారికి, ఆలోచించండి, కేతన్ తన కొడుకు చనిపోయాడు, విత్ ఇన్ డేస్లో తన తండ్రి చనిపోయాడు. ఎవరో ఇద్దరు వ్యక్తులు, వీళ్ళకి ఏమాత్రం తెలియని వ్యక్తులు ప్రేమించుకున్నారో పెళ్లి చేసుకున్నారో ఏం చచ్చారు సియావును చేతను. వాళ్ళ ఇద్దరి దానికి ఇక్కడ ఒక కుటుంబం బలైపోయింది చూసారా, ఏమాత్రం సంబంధం లేదు. కొడుకు పోయాడు, తండ్రి పోయాడు, తిని ఒంటరుడు అయిపోయాడు. అసలు వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా, వీళ్ళు ఏదైనా తప్పు ఉందా ఇందులో, ఏమీ లేదు. తన కొడుక్కి పెళ్లి చేద్దాం అనుకున్నారు అంతే, అదే తప్పు అయిపోయింది. ఓ మంచి పని చేద్దాం అనుకున్నారు, అదే తప్పు అయిపోయింది. ఫ్యామిలీలో ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు, అదే తప్పు అయిపోయింది. మనవడు పోయాడు, ఆ బాధలో ఆ తాతగారు చనిపోయారు. కొడుకు కోల్పోయాడు, ఆయన అట్ ద సేమ్ టైం విత్ ఇన్ డేస్లో తండ్రిని కోల్పోయాడు. ఎంత కష్టమో ఆయనకి, కేతన్ వాళ్ళ నాన్నగారికి. వీళ్ళకి కొవ్వెక్కి ప్రేమించుకుంటే పారిపోవచ్చు,
పెళ్లి చేసుకుంటే చెప్పచ్చు, ఏదైనా వాళ్ళిద్దరిలో చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, కొంతమంది ప్రేమించుకున్న వాళ్ళు ఎదిరించలేక చనిపోతారు కదా, కనీసం అలా చేసినా బాగుండేదేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ వాళ్ళిద్దరే పోయేది. వీళ్ళకేంటి మా సంబంధం అసలు నాకు అర్థం కాలేదు. ఒకడు ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించుకుంటా బండి మీద వెళ్తుంటే వాడికి తప్పు లేకుండా వేరే వాళ్ళు చేసిన తప్పు వల్ల చనిపోతే ఎలా ఉంటుంది చూస్తారా, మన తప్పేం లేకుండా. అలా ఉంది మా సేమ్. పాపం అనిపిస్తుంది నాకు ఆ కుటుంబాన్ని వాళ్ళందరూ చూస్తుంటే, టీవీలో న్యూస్లో చూస్తుంటే, ఆయన ఏడుస్తుంటే వాళ్ళ నాన్నగా చనిపోయిన ఎంత పాపం అనిపిస్తుంది, అంత పాపం అనిపిస్తుంది. ఏమీ సంబంధం లేదు మా. కొద్దిగా తిని కూడా లవ్ చేశాడని, ఏ చేశాడు ఏదైనా అనుకుని పోనీ చిన్న తప్పు చేశాడు, తప్పు లేదు అంత జరిగిందని అనుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఏమో నాకు కేతనికి నత్తుందని, అది ఉందని, ఇది ఉందని ఏదేదో రీజన్లు చెప్పి, దానికోసం ఇలా చేశాను, మా ఇంట్లో ఒప్పుకోరని ఏవో చెప్పి, మళ్ళీ ఆ అమ్మాయిని సపోర్ట్ చేస్తా కొంతమంది ఫెమినిస్టులు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. మళ్ళీ వీళ్ళకి చట్టాల రక్షణ. వాళ్ళ తప్పుకి ఇట్లా మీరు ఎవరైనా ఏదైనా చేస్తే మీ వరకు ఉంచుకోండి. ఏ తప్పు చేసినా దొరికిపోతాం, ఏ క్రైమ్ చేసినా దొరికిపోతాం. ఈరోజు కాకపోతే రేపు కాకపోతే తెలియండి అంతే. ఇప్పుడున్న టెక్నాలజీకి అయితే మాత్రం చాలా ఈజీ డీకోడ్ చేయటం. కాకపోతే మన పోలీసులు ఎంత కష్టపడి డీకోడ్ చేసి ఏం చేసినా మన చట్టాలు కూడా అంతే ఇదిగా ఉండాలి. చట్టాలు ఏంటో ఫేవరబుల్గా ఉంటున్నాయి, చట్టాలన్నీ క్రైమ్ చేసే వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటున్నాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ అనాలిసిస్ చేస్తుంటే క్రైమ్ చేయటం ఈజీ ఏమో, మనం కూడా చేసి ఇచ్చేమనిపిస్తుంది, చేసినా ఏం కాదేమనిపిస్తుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎవరినో ఒకరిని మోసం చేసి డబ్బులు దొబ్బేటాలు, ఎవరినో చంపేసిన బయట ప్రశాంతంగా తిరగటాలు, మొగుడిని చంపేసిన పిల్లలను చంపేసిన మొగుళ్ళు, చిన్న పిల్లల్ని ఇచ్చేసే దుర్మార్గులు ఇవే ఉంటున్నాయి. వాళ్ళకి శిక్షలు మాత్రం ఎప్పటికీ ఎన్ని కేసులు, ఎన్ని కోర్టులు, ఎంతమంది లాయర్లు, ఎంతమంది జడ్జిలు, ఎప్పటికీ. ఒక కేసు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఫైల్ అయితే మొన్నటిదాకా ఆ కేసు ఫైల్ అయిన A1 AT A3లో ఉన్న ఒక్కళ్ళు కూడా పిల్లలేకపోయారు 6 నెలలకి. ఎవరిని పిలుస్తారు ఏంటి? ఇప్పుడు చూడండి, ఎప్పుడే ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలా, ఇలా వాళ్ళు బెయిల్ రావా, ఏమో మనం మాట్లాడుకుందాం. దీన్ని మనం ఎండే వరకు దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఇందులో. అమ్మాయికి బెయిల్ వస్తుంది, అమ్మాయి బయటకు వస్తుంది, అబ్బాయి ఇరికిపోతాడు, ఆ చేత ఇరికిపోతాడు. చూడండి, చెప్పుకుందాం. సో వీడియోని లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.